హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే ఫ్రైడే రోజు మేము గుంటూరు నుంచి సత్తెనపల్లికి పోయే వీడియో అనమాట. నేను ఫుల్గా మా గుంటూరు అంతా చూపించేస్తాను, చూసేయండి. ఓకేనా? నేను ఎప్పుడు వచ్చినా కానీ సరే, నాకు కారులో జర్నీకి అయినా కానీ సరే ఆటోలో పోవటం అయితే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు ఇక్కడైతే మేము పోయేది ఎవరెవరంటే పెద్దత్త, చిన్నత్త, పెద్దత్త కూతురు, ఇంక తర్వాత చిన్నత్త కూతురు, మళ్ళీ మా వదిన కూతురు, అంటే పెద్దత్త కూతురు పెద్దత్త వాళ్ళ మనవరాలు అన్నమాట. నాకు చెల్లెలు అవుతుంది. మా చెల్లెలు, నేను, మా మామయ్య అందరం వెళ్తున్నాం అనమాట. శుక్రవారం అంటే ఫాస్టింగ్ ప్రేయర్ అనమాట, శుక్రవారం రోజు. అందుకని అందరం అయితే వెళ్తున్నాం అనమాట. చూడండి, మా గుంటూరు సిటీ అంతా చూపించేస్తున్నాను చూడండి. ఇదైతే కొత్తపేట అనమాట. కొత్తపేటలో పోలీస్ స్టేషన్ రోడ్ అనమాట ఇదైతే. ఇక్కడైతే మా చిన్నత్త కూతురు వర్క్ చేస్తుంది అనమాట, మెడికల్ షాప్లో, హోల్సేల్ మెడికల్ షాప్లో వర్క్ చేస్తుంది. ఇంకా మేము వెళ్తూ వెళ్తూ తను కూడా ఫాస్టింగ్ ఉందనమాట. ఇంక తనను కూడా తీసుకొని ఎక్కించుకొని వెళ్ళిపోయామన్నమాట. అందరినీ హాయ్ చెప్పమంటే అలా చూస్తూ వస్తున్నారు చూడండి మా అత్తలు ఇద్దరు. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరేసామన్నమాట. చూడండి, మేము ఏదన్నా కొనాలంటే ఇక్కడికే వస్తామన్నమాట. వచ్చినప్పుడల్లా అవసరం లేకపోయినా కానీ ఏదో ఒకటి కొంటానే ఉంటా ఫ్రెండ్స్. నేనైతే చీరలు, ఎన్ని చీరలు ఉన్నా కానీ ఆడవాళ్ళకి చీరలు అంటే ఇష్టం కదా. వచ్చినప్పుడల్లా చీరలు అయితే కొని పెట్టుకుంటూ ఉంటాను అనమాట. కానీ అవి కట్టుకునేదానికి ఒళ్ళు బద్ధకం నాకు. ఇంకా చూడండి, గుంటూరులో అయితే ఏ ఏ ప్లేసులు ఎక్కడ ఏమని కూడా నాకు తెలియదు అనమాట. ఒక లాంగ్ వీడియో తీసి పెట్టుకుంటే ఉంటుంది అని చెప్పి తీసి పెట్టుకుంటున్నాను. ఇంకా వచ్చానంటే అమ్మ వాళ్ళ ఇల్లు, అత్త వాళ్ళ ఇల్లు అంతవరకే. ఇంకెక్కడికన్నా వెళ్ళాలంటే కారులో వెళ్ళిపోతాం, కారులో వచ్చేస్తాం. కాబట్టి బయట ప్రపంచం అనేది నాకు ఎక్కువ, ఏ ప్లేసు ఏదనేది ఎక్కువ నేను ఎక్కడ తిరగను. కాబట్టి నాకు బయట తిరగటం అంతగా ఇష్టం ఉండదు ఫ్రెండ్స్. ఎప్పుడు ఇంట్లో ఉండి 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 పెరిగిందాన్ని కాబట్టి బయట తిరగటం అంత ఇష్టం ఉండదు అనమాట. ఇంకా ఇక్కడ ఇదేంటిది, ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ ఏంటి, ఇదే రోడ్డు, అదే రోడ్డు, అన్నీ పోయేటప్పుడల్లా మా అత్త వాళ్ళనే అడుగుతాను అనమాట, ఇదేం రోడ్డు అదేం రోడ్డు అని చెప్పి. ఎక్కడైతే అందరం ఫాస్టింగ్ ఉన్నాం కదా, కూల్ డ్రింక్స్ అయితే తీసుకుంటున్నారనమాట మా అత్తయ్య కూల్ డ్రింక్స్ అయితే తీసుకుంటుందన్నమాట మా అత్తమ్మ. మా చిన్నత్త అక్కడ ఆగపడేది మా పెద్ద అత్త. హాయ్ చెప్తుంది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అని అడుగుతున్నారు మా అత్తయ్య గారు అయితే. మా అత్తలు అయితే నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడైతే మిర్చి యాడ్ అనమాట. ఇది మిర్చి యాడ్ దగ్గర ఆగామన్నమాట. అంటే కూల్ డ్రింక్స్ కోసం ఆగాం కదా, ఇంకా పక్కనే మిర్చి యాడ్ అని చెప్పి మిర్చి యాడ్ కూడా షూట్ చేసేసాను చూడండి. గుంటూరు అంటేనే కారం అని అంటారు కదా. గుంటూరు కారం అని అంటే మెయిన్ వాటన్నిటికీ మిరపకాయలు ఎక్కడ ఉంటాయి అని అంటే మిర్చి యాడ్ ఇదేనమాట, మెయిన్ మిర్చి యాడ్. ఇంకా పక్కన మిరగాయలు, తొడియాలు తీసేది అవన్నీ ఉంటాయి. ఇంక ఈ రోడ్లో వెళ్తుంటేనే మనం కారులో వెళ్తే తెలియదులేండి, ఏసీ వేసుకొని డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకుంటాం కాబట్టి తెలీదు. ఆటోలో వెళ్ళేటప్పుడు అయితే భలే కారు వచ్చేసిద్ది అనమాట రోడ్లో వెళ్ళేటప్పుడు. ఇంకా మళ్ళీ ఇంకొక దిక్కు అయితే ఆగామన్నమాట. పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగామన్నమాట. పెట్రోల్ బంక్లో మా అమ్మ పెట్రోల్ కొట్టుకుంటా ఉంటే మేమైతే వీడియోలు తీసుకుంటా ఉన్నాము. ఎక్కడైతే పూల చెట్లు ఉండే చూడండి, పేపర్ పూలు. మా చెల్లెలు బాగుంది ఎక్క అనేసరికి ఇంకా అక్కడ కూడా వీడియో తీసిందనమాట. నేనైతే కారులోనే కూర్చొని ఉన్నాను. స్వీటీ మా చెల్లెలే వీడియో అంతా తీసిందనమాట. ఇప్పుడు అక్కడ బంక్ చూపించేది కానీ, ఇక్కడ పేపర్ పూలు చూపించేది కానీ మా చెల్లెలేనమాట ఈ వీడియో అయితే తీసేది. ఇంకెక్కడైతే మేమందరము కూర్చొని ఉన్నాము. మేము ఆటోలో వెళ్తే నాకు ఎందుకు ఇష్టం అని చెప్పానంటే, ఆటోలో వెళ్ళేటప్పుడైతే మనకి ఇష్టం వచ్చిన చోట అంతా ఆపుకుంటా వెళ్ళొచ్చు. అందాలు అన్నీ, ఇప్పుడు మన సిటీ అందాలైనా పల్లెటూరు అందాలైనా న్యాచురల్గా చూసుకుంటా వెళ్ళొచ్చు. మనం కారులో వెళ్తున్నామంటే ఏసీ వేసుకుంటాము, డోర్ క్లోజ్ చేసుకుంటాము, అంత న్యాచురల్ గాలి అనేది మనం పీలవలేము. అందువల్ల నాకు కారులో వెళ్ళటం కన్నా కానీ ఆటోలో వెళ్ళటం అంటే చాలా ఇష్టం. అక్కడ కొండలు కనిపిస్తున్నాయి చూడండి. ఆ కొండలు కూడా ఏం కొండలు, పిరంగపురం కొండలా ఏదో సంథింగ్ నాకు తెలీదు, కానీ కొండలు బాగున్నాయి అని చెప్పేసి, లొకేషన్ బాగుందని అక్కడ కూడా వీడియో అయితే తీసేసాను అనమాట.
అందువల్ల నాకు ఎప్పటికైనా కానీ సరే ఆటోలో వెళ్ళటమే ఎక్కువ ఇష్టం అనమాట. ఇప్పుడేముంది ఇంకా జనవరి డిసెంబర్ జనవరికి అయితే మేము నైట్ టైం కూడా చర్చికి వెళ్తాం కదా, అప్పుడైతే భయంకరంగా చలి ఉంటుందన్నమాట. ఆ చలిలో ఆటోలో వెళ్తూ ఉంటే నాకు అలా అలా వెళ్ళటం అంటే చాలా ఇష్టము. నాకు ఆటోలో వెళ్ళటం ఇష్టం అని చెప్పానంటే ఏంటంటే, ఎలా ఇష్టం అంటే సన్న తుప్పర వర్షం పడుతూ ఉండాలి, అప్పుడు ఆటోలో తిరుగుతూ ఉండాలని ఆశ అనమాట నాకు. అందుకని నేను అడిగానంటే కాదని ఎవరు చెప్పరు అనమాట. మా వాళ్ళందరూ నన్ను అంత ప్రేమగా చూసుకుంటారు. నేను మా మామయ్యని అడిగానంటే తీసుకెళ్తారు. కానీ ఇప్పుడు మా లియోనా పాప చిన్నపిల్ల కదా, పాపను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళలేను కాబట్టి నేనైతే ఏం అడగట్లేదు. ఇంక ఇప్పుడు గుంటూరు నుంచి అయితే సత్తెనపల్లికి వచ్చేసాము. మాకు టైం ఉందని చెప్పేసి అయితే పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదైతే సత్తెనపల్లి పార్క్ అనమాట. సత్తెనపల్లి పార్కు నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం అనమాట. నేను ఎప్పుడు చూడలేదని చెప్పి అయితే మా అత్తయ్య మా మామయ్య అయితే ఇక్కడికి తీసుకొని వచ్చారు. చూడండి, సత్తెనపల్లి అటువైపు వెళ్తే చర్చికి వెళ్ళే రూట్ అనమాట. ఇంకా ఇటువైపు లెఫ్ట్ సైడ్ వస్తే పార్క్ ఉందన్నమాట. ఈ పార్క్ అయితే అసలు ఎంత బాగుందంటే చాలా బాగా, చాలా అందంగా ఉంది. నాకు పార్క్ అయితే చాలా బాగా నచ్చింది. ఇక్కడ రీల్స్ తీసుకోవటానికైనా కానీ, ఏదైనా షూట్ చేసుకోవటానికైనా కానీ చాలా అందంగా ఉందన్నమాట ప్లేస్ అయితే. ఎవరన్నా చేయాలనుకున్నా కానీ సత్తెనపల్లికి దగ్గరలో ఉండేవాళ్ళు ఈ పార్కుకి అయితే వచ్చి ఏదైనా షూట్ చేసుకోవచ్చు. చాలా బాగుందన్నమాట ప్లేస్ అయితే. మాకు చెన్నైలో కూడా ఉంది పార్కు. ఆ పార్క్ కన్నా కానీ ఈ పార్కులో అయితే చాలా న్యాచురల్గా చెట్లు నాటడం కానీ అన్నీ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉందన్నమాట. ఒక్కొక్క పార్కులో జనాలు ఎలా ఉంటారు, కానీ మేము వెళ్ళిన రోజు జనాలు లేరా లేకపోతే నార్మల్గా ఉంటారా నాకు తెలియదు, కానీ ఇక్కడైతే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది వాటర్ కనిపిస్తుంది. నన్ను అటు పక్కకు తీసుకెళ్ళి అటు పక్కకి వెళ్ళేదానికి దారి ఉందా, నాకు ఆ వాటర్ నేను ఫుల్గా వీడియో తీసుకోవాలని అనేసరికి నన్ను అటువైపుకి అయితే తీసుకెళ్లారనమాట. చూడండి, ఇటు పక్క మట్టి నేల కనిపిస్తుంటే ఇటు పక్క అంతా చూడండి ఎంత బాగా డిజైన్గా గచ్చి అయితే కట్టించారో. ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉండి ఆ చెట్లైనా కానీ ఆ వాతావరణం ఎంత బాగుందో చూడండి. ఇప్పుడైతే డైరెక్ట్గా ఇటు వాటర్ ఉండే సైడ్ అయితే వచ్చేసాను అనమాట నేను. చూడండి, ఆ వాటరు అప్పుడు ఆ పార్కులో అలా కూర్చొని ఆ పార్కులో అలా వాటర్ ముందు కూర్చొని వాటర్ చూస్తూ ప్రశాంతమైన గాలి పీల్చుకుంటూ అలా ఉంటే ఎంత బాగుంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం అనమాట. పుట్టిన కాడ నుంచి సిటీ లైఫ్లోనే పెరిగాను కాబట్టి పల్లెటూరులో వాతావరణాలు నాకు అంతగా చూడలేదు, ఎప్పుడు ఆస్వాదించలేదు కాబట్టి నాకు పల్లెటూరు వాతావరణం అంటే చాలా ఇష్టం అనమాట. అక్కడ చూడండి ఎంత అందంగా ఉందో వ్యూ అనేది. ఇంకా మేము అక్కడ పార్కులో తిరుగుతూ ఉండగానే మాకైతే ఫోన్ వచ్చేసింది అనమాట చర్చి నుంచి. అర్జెంటుగా చర్చి కాడికి వచ్చేసేయండి అని ఫోన్ చేశారు. ఇంకా పార్కులో అయితే అలా కూర్చోలేదు ఫ్రెండ్స్. మేమైతే వెళ్ళింది నేను పార్క్కి వీడియో తీసుకోవటం కోసమే వెళ్ళినట్టుగా అనిపించింది నాకైతే. మేము అలా వెళ్ళాము, నేను వీడియో తీసుకుంటానే ఉన్నాను, ఒక దిక్కు కూడా మేము కూర్చోలేదనమాట. వెళ్ళిన ఎమ్మటే మాకైతే ఫోన్ చేసేసారు. ఇంకా అక్కడి నుంచి అయితే ఎమ్మటే బయలుదేరేసి వచ్చేసామన్నమాట. పార్కులో చూడండి చెట్లని ఎంత బాగా డిజైన్గా కట్ చేసి పెట్టారో, భలే ఉంది కదా. నేను చెప్పాను కదా ఎప్పుడు ఎక్కడ బయట తిరగనని చెప్పాను కదా, అందుకే నాకు ఇటువంటివన్నీ నేను ఎక్కువ చూడలేదన్నమాట ఎప్పుడు. చెన్నైలో పెద్ద పెద్ద పార్కులకి బీచ్లకి అలా తిరిగినా కానీ అప్పుడు అంతగా అనిపించదు అనమాట నాకు. ఎందుకు అదే చెప్పాను కదా నేను, నాకు పల్లెటూరు అంటే ఎక్కువ ఇష్టమని. పల్లెటూరు అందాలు కాబట్టి మా సత్తెనపల్లిలో చాలా బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే